హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఒక టెంపుల్ చూడడానికి వెళ్తున్నామండి. అదేంటంటే స్వర్ణగిరి టెంపుల్ అండి. ఇది హైదరాబాద్కి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది భువనగిరి డిస్టిక్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్వర్ణగిరికి అక్కడికి ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అయ్యాక లోపలికి చాలా దూరం ఉందండి. ఇక్కడ నుండి చాలా చిన్నగా రైట్ సైడ్లో కనిపించిందండి. మీరు గమనించారో లేదో తెలీదు. ఇదంతా ఒక 200 ఎకర్స్ వరకు ఉంటుందంట. ఇదంతా మానేపల్లి ఫ్యామిలీదంట. ఈ మానేపల్లి ఫ్యామిలీ వాళ్ళు ఈ స్వర్ణగిరి టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ మనకి యాదగిరిగుట్ట అంటే చాలామందికి తెలిసే ఉంటుందండి. యాదాద్రి అంటారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్ ఈ టెంపుల్కి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. కనిపిస్తుంది కదండి లెఫ్ట్లో ఎంట్రెన్స్ ఒక గోపురం లాగా. ఇదే అండి స్వర్ణగిరి టెంపుల్కి ఎంట్రెన్స్. ఈ లెఫ్ట్ సైడ్ గేట్ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ అనేది వస్తుందండి. దీని లోపలికి కూడా చాలా లాంగ్ ఉందండి. యాక్చువల్గా మేము లాస్ట్ వీక్ వెళ్ళాము. అప్పుడు ఎవరు ఉండరేమో అనుకొని, హాలిడేస్ అయిపోయాయి కదా, ఎవరు ఉండరు అనుకొని వెళ్ళాము. కానీ అప్పుడు కూడా చాలా రష్ ఉన్నారండి. స్వర్ణగిరి టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ లైటింగ్స్లో అయితే చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్ అని మేము ఈవినింగ్ టైంలో వెళ్ళామండి. అప్పటికి చాలా ఉన్నారండి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఉండకపోవచ్చు మేబీ. ఇప్పుడైతే ఎవరు ఉండరండి. అప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకా ఉన్నారు. ఇప్పుడైతే తక్కువ ఉంటారు. ఇదిగోండి ఇప్పుడు మేము అక్కడ కార్ పార్కింగ్ చేయడానికి కూడా ఒక 2 కిలోమీటర్స్ వరకు వెళ్ళి కార్ పార్క్ చేశారండి. మేము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 6 PM అయిందండి. అప్పటికి ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు. అందుకే కొంచెం డార్క్గా కనిపిస్తుంది మనకి. ఈవినింగ్ టైం కదా, అందుకే డార్క్గా కనిపిస్తుందండి. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరిలో వెళ్ళడం అవసరమా అని అనిపించిందండి. కూల్గా వెళ్దాము తర్వాత అనుకున్నాము, కానీ అప్పుడు ఎవరు ఉండరేమో అనుకొని వెళ్ళాము. కానీ అందరు అలానే అనుకొని వెళ్ళారండి. అందుకే ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కార్ పార్క్ చేశాక ఇక్కడ రైట్ సైడ్లో కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అనేటివి అరేంజ్ చేశారండి. మేము వెళ్ళాక అక్కడ లైటింగ్స్ వేశారండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లైటింగ్స్ ఆన్ చేశారండి. అప్పుడు టెంపుల్ అయితే చాలా బ్రైట్గా బాగా కనిపించిందండి. మనకు డే టైంలో వెళ్తే ఇలానే ఉంటుందండి. సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఉందో టెంపుల్ అలానే కనిపిస్తుందండి. మేము వెళ్ళిన కాసేపటికే లైట్స్ వేసేసరికి చాలా బాగా కనిపించిందండి టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ చాలా జనాలు ఉన్నారండి. ఆ జనాల మధ్యలో వీడియో తీయడం అవసరమా అనిపించింది. కానీ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే చూస్తారేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియో తీసానండి. లోపలికి ఎలాగో అలో చేయరు, బయటే తీసామండి వీడియో. ఇప్పుడు ఇక్కడ ఈ స్టెప్స్కి ముందు శ్రీవారి పాదాలు అనేవి ఇక్కడ ఉన్నాయండి. చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఇవి స్టార్టింగ్లో అయితే ఇక్కడ పసుపు కుంకుమ అన్నీ వేశారండి. ఇప్పుడేం లేదు ఇక్కడ. లైటింగ్స్ వేశారండి ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడే శ్రీవారి పాదాలు అనేటివి ఇక్కడ పెద్ద సైజులో ఉన్నాయండి. దీనికి ముందు ఇక్కడ కింద శంకు చక్రము ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఇలా వీటి తర్వాత వీటి లోపలికి వెళ్తే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి. ఈ స్టెప్స్ అనేటివి 108 వరకు స్టెప్స్ ఉన్నాయి మనకి. ఈ స్టెప్స్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చిన్న చిన్న మండపాలు అనేటివి ఉన్నాయండి. ఒక్కో మండపంలో ఒక్కో దేవుడిని పెట్టారు. ఈ విగ్రహాలు అనేటివి మండపాల్లో పాలరాతితో చేసి పెట్టారండి. ఇప్పుడు ఈ లైటింగ్స్ ఆన్ చేశారు కాబట్టి కొంచెం బ్రైట్గా కనిపిస్తుందండి. ఇక్కడ చాలామంది బయట కొందరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారండి. జనాలను చూసి చాలా రష్ ఉంది, మీరు కూడా మళ్ళీ ఎప్పుడైనా రండి అని మమ్మల్ని అన్నారండి. కానీ ఇక్కడి వరకు వచ్చాక లోపలికి వెళ్ళకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా మనకు. అందుకే లోపలికి వెళ్ళామండి మేము. స్టార్టింగ్లో అయితే ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు స్టెప్స్ ఇలా ఫ్రీగా కనిపిస్తున్నాయి. స్టెప్స్ కింది వరకు కూడా రష్ ఉన్నారంట. మేము వెళ్ళినప్పుడు మాత్రం స్టెప్స్ దగ్గర ఏం లేరు, కానీ లోపల మాత్రం చాలామంది ఉన్నారండి. ఆ జనాలను చూసి చాలా భయం వేసింది, వెళ్తామో ఎప్పుడవుతుందో దర్శనం అని. కానీ త్వరగానే అయిపోయిందండి దర్శనం. ఇక్కడ ఒక 4-5 అవర్స్ అవుతుందన్నారు దర్శనం. ఇక్కడ ఫ్రీ దర్శనం అయితే 4-5 అవర్స్ పడుతుందన్నారు. టెంపుల్కి బయట కొన్ని మండపాలు ఉన్నాయండి. ఆ మండపాలలో గరుడస్వామి మండపం కూడా ఒకటి ఉందండి. ఇక్కడ జనాలను చూసి మేము అక్కడ 1000 రూపీస్ టికెట్, 2000 రూపీస్ టికెట్ ఉంటే మేము ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళేసి వచ్చామండి. దాంతో తొందరగానే అయిపోయిందండి దర్శనం అనేది.
ఇక్కడ ఫోన్స్ అనేవి లోపలికి అలో చేయరు కాబట్టి మేము అక్కడ ఫోన్ కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళిపోయామండి. తర్వాత అక్కడ లోపలికి వెళ్ళాక వెంకటేశ్వరుని విగ్రహం అనేది 12 ఫీట్స్ వరకు ఉంటుందండి. తర్వాత అక్కడ ముందు విగ్రహాలు కూడా ఉన్నాయి. తర్వాత టెంపుల్ లోపల నుండి ఎగ్జిట్ అయ్యే ప్లేస్ ఇందులో నుంచి ఎగ్జిట్ అవుతామండి. ఇలా ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ మనకి బయట హనుమాన్‌ది విగ్రహం ఉందండి. ఆ విగ్రహం అనేది ఏంటంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మనకి, అది రథంలాగా. అదేంటంటే జయాద్ రథం అంట. ఈ జయాద్ రథం పైన హనుమాన్‌ది ఇలా ప్రతిష్ఠ చేశారండి. తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్‌గా వెళ్ళాలండి. ఇలా స్ట్రైట్‌గా వెళ్తే అక్కడ మనకి ఒక పెద్ద బెల్ కనిపిస్తుందండి. ఈ బెల్ అనేది ఎంత పెద్దగా అంటే చాలా పెద్దగా ఉందండి అక్కడ. అది ఎంతుందంటే ఒక 1.7 టన్నుల వెయిట్ ఉందంట అది. 1.7 అంటే 1700 కేజీస్ ఉంటుందంట. దీని ఒక్కసారి మనం బెల్ కొట్టామంటే చాలా సేపటి వరకు రిసౌండ్ అలానే వస్తుందండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళాల్సింది కోనేరు అండి. ఈ కోనేరులో జలనారాయణుడు ఉంటాడండి. చాలా బాగుంటుందండి ఆ ప్లేస్ మాత్రం. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కానీ చాలా జనాలు ఉన్నారండి ఇక్కడ. అందులో తీయడం వీడియో చాలా కష్టమే అండి. ఇప్పుడు ఇదంతా కోనేరే అండి. ఇది లోపల ఇక్కడ చాలా జనాలు ఉన్నారండి. మేము పైన ఫ్లోర్ నుండి చూసాము, కిందికి దిగి కూడా వెళ్ళి చూడొచ్చండి. అంతమంది ఉన్నారని పైనుండే చూసామండి మేము. ఇక్కడ వాటర్లో జలనారాయణుడు ఉంటాడండి. ఇక్కడ నుండి కోనేరు చుట్టూ టెంపుల్ చూస్తే చాలా బాగా కనిపిస్తుందండి. మొత్తం పైనుంచి తీస్తే ఇలా ఉంటుందండి. వాటర్లో మధ్యలో జలనారాయణుడు ఉంటాడు ఇలా. ఇక్కడ టెంపుల్కి మాత్రం వేరే కలర్స్ ఏమీ వేయలేదండి, అంతా ఇదే కలర్లో ఉంటుంది. లోపల గర్భగుడిలో అక్కడ మాత్రం అన్నీ గోల్డ్ కలర్లో వెంకటేశ్వర స్వామి చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది కదా, అదంతా గోల్డ్ కలర్లో ఉంది. అక్కడ తీసుకెళ్ళే రథము అవన్నీ హార్సెస్ ఉన్నాయండి లోపల, అవన్నీ గోల్డ్తోనే ఉన్నాయండి. బయట మాత్రం లైటింగ్స్తో టెంపుల్ అంతా ఇలా ఉందండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసామండి మేము ఇక్కడ నుండి. ఇలా బ్యాక్ నుండి వీడియో తీస్తే ఇలా కనిపిస్తుందండి. చూడండి, కలర్స్ ఎక్కడా లేవండి, సేమ్ కలర్లో ఉన్నాయి. మొత్తం టోటల్గా అదే కలర్లో ఉందండి. అక్కడ మొత్తం లైటింగ్స్తోనే డిఫరెంట్గా కనిపించింది మనకి. మొత్తం ఈవినింగ్ కాబట్టి ఇలా లైటింగ్స్ ఉండడం వల్ల ఇలా కనిపించింది. డే టైంలో వెళ్తే మామూలుగా కనిపిస్తుందండి టెంపుల్ అంతా. నేను పైనుంచి తీసాను. ఇది ఇక్కడ నుండి ఎగ్జిట్ అండి. మనకి అటు సైడ్ వస్తే స్టెప్స్ ఉంటాయి, అది ఎంట్రీ. ఇది మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇది ఎగ్జిట్ అండి. నేను పైనుండి తీసాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ నుండే మనకు బ్యాక్ అవ్వాలండి. ఇక్కడ ఒక లక్ష్మీ నరసింహస్వామి మండపం ఉందండి, అందులో సైడ్కి ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ నుంచి మేము ఎగ్జిట్ అయిపోయామండి. మాకు త్వరగానే అయిందండి దర్శనం. ఒక 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.